కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. ఈ రోజున ఈ స్త్రీతో పాత విషయాలు 100% మీకు జరిగేది ఇది. ఆ స్త్రీ ఎవరంటే ఈ రోజున మిమ్మల్ని మైమరిపింప చేస్తుంది, మాయలో పడేస్తుంది. అయితే వారి వల్ల కలిగేది శుభమా అశుభమా తెలియాలంటే మాత్రం వీడియోలోకి వచ్చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని పనులు చేసే తత్వం వీరిది. అపజయాలు కలిగిన భగవంతుని అనుగ్రహం ఎప్పటికైనా ఉంటుంది. ఈ రోజున చాలా కాలం క్రితం మీ లైఫ్ నుంచి వెళ్లిపోయిన ఒక స్త్రీ వస్తుంది. వారితో పాత విషయాలు చర్చకు తెచ్చే అవకాశం ఉంది. స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు కావచ్చు. మీ లైఫ్ నుంచి చాలా కాలం క్రితం మాయమయ్యారు. అనుకోకుండా ఈ తిథి నాడు తారసపడ్డం, ఫోన్ కాల్ చేయడం, ఈ విధంగా వారితో మీకు ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. పాత విషయాలు నెమరు వేసుకుని వారితో కాసేపు చాలా సరదాగా గడిపే సమయం కనిపిస్తుంది. ఒకప్పటి మీ యొక్క ఇరుగు పొరుగు కూడా కావచ్చు, కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయిన వారు కూడా కావచ్చు. వారి మీద మీకు అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది. చిన్ననాటి మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీతో క్లోజ్ గా ఉన్న ఒక స్త్రీ కూడా కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లో ఒకప్పుడు మాత్రం సన్నిహితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కాల్ చేసి మీతో చాలా వరకు మంచిగా మాట్లాడతారు. సరదాగా సమయాన్ని వారితో ఈ రోజు గడిపి మీరు మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ వల్ల ఈ రోజు నష్టం కలగొచ్చు. వారి యొక్క సూచనను మనసుకి తీసుకోకూడదు. ఏదైనా చెబితే ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టండి. లేదంటే గొడవలు జరగొచ్చు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో, బంధువులతో, అకారణంగా కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ వల్ల వారి యొక్క దురుద్దేశంతో గొడవ జరగొచ్చు. బంధాలు కాపాడుకునే యత్నం చేయండి. ఎవరి మనసు ఒప్పించకుండా జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, పురోభివృద్ధి కోసం కానీ, పునరుద్ధరించాలని కానీ ప్రయత్నాలు చేస్తుంటే తగిన ప్రతిఫలితం పొందుకుంటారు. ఊహించని పరిణామాలు ఈ తిథి నాడు మీకు గోచర రీత్యా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉద్యోగంలో ఉన్నవారికి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న వారికి భగవంతుడు మీ వైపు చూశాడండి. ఒక నూతన వ్యక్తి రాకతో, వారి సలహాతో మీ యొక్క నిర్ణయంలో ఉన్న కన్ఫ్యూజన్ పోతుంది. అలాగే ఒక క్లారిటీ వస్తుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక మంచి నిర్ణయానికి వచ్చేస్తారు. విదేశాలకు వెళ్లడానికి లేదా వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి యత్నిస్తున్నా ఆ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకి ఈ తిథిలో తొలగిపోతుంది. అలాగే ధనపర సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం, అనుకున్న వారే మీ యొక్క ధనాన్ని సమకూర్చడం జరుగుతుంది. మీ యొక్క ప్రయత్నాలకు మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.